నాట్యం నటరాజ దివ్య ప్రసాదం. అలాంటి ఎందరో విద్యార్థుల కళ. అలాంటి నా కళకు బీజాన్ని, నన్ను కళాకారినిగా ప్రపంచానికి ఒక రూపాన్ని ఇచ్చిన కారకులు మా గురువుగారు. నాకే కాదు, నాలాంటి ఎందరో విద్యార్థులకు, నేటి కళాకారులకు ఆయనే ఆధారం. అట్టి మహానుభావులు, పితృ సమానులు, గౌరవశ్రీ డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి శిష్యురాలు నేను అని చెప్పుకోవడానికి ఎంతగానో గర్విస్తున్నాను. అలాంటి మా గురువు గారికి నేడు ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ పురస్కారంతో సత్కరించారు. ఆ సందర్భంగా నేడు మా శిష్య బృందం అతిరథ మహారథులచే వారి సమక్షంలో ఒక చిరు సత్కారం చేయుటకు ఎంతగానో ఆనందిస్తూ, మా గురువు గారికి మా తరపున ఆయనకు మీకు చిరు చిత్ర జ్ఞాపిక. Sir, you are the best and you deserve more. నమ్ముకో అనే మాటకు నిర్వచనం రఘుపాత్రుని శ్రీకాంత్ గారి జీవన ప్రస్థానం. గురువుగారి జననం 4/7/1974 మన శ్రీకాకుళంలో పాండురంగ వీధిలో జరిగింది. శ్రీ వెంకట్రావు సరోజిని గార్ల దంపతులకు 6వ సంతానంగా జన్మించారు. తన అక్క ఉషారాణి వారి అమ్మగారి కోరికపై నాట్యం అభ్యసిస్తున్న సమయంలో శ్రీకాంత్ గారి 4వ ఏట తన అక్కగారిని చూసి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణ ఆయన తొలి మెట్టై నేడు ఈ స్థాయికి చేర్చి మన జిల్లాకి, రాష్ట్రానికి పలు చోట్ల ఇంతులేని కీర్తిని, ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి దశను ఆరంభించిన ఆయన జీవితం విద్యార్థిగా ఉండగానే పలు ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు చవిచూశారు. ఎన్నో అవమానాలను అధిగమించిన బహుముఖ నాట్య కళాకారునిగా, దర్శకునిగా నేడు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పేరుగాంచిన, నేటికి ఒక సామాన్యునిగా మసలగలిగిన ఆయన సంస్కారం ప్రశంసనీయం. శ్రీకాంత్ గారి మొదటి గురువు గారు కెఎస్ మౌంటైన్ గారు. శ్రీకాకుళంలో ఆనాటికి ఆయన ఏకైక సాంస్కృతిక నృత్య గురువు. అక్కకి తోడుగా నృత్య తరగతులకు వెళ్తూ, కిటికీలోంచి చూస్తూ 4 ఏళ్ల ప్రాయంలో తన చిట్టి పాదాలతో తాళానికి అనువుగా వేస్తున్న శ్రీకాంత్ గారి ఉత్సాహాన్ని చూసిన గురువు గారు తన శిష్యునిగా చేర్చుకున్నారు. ఆయన దగ్గర 5 సంవత్సరాలు నృత్యం అభ్యసించి, ఆయన శిష్యురాలైన శైలజ గారి దగ్గర కూడా కొంతకాలం విద్యని అభ్యసించారు. మొదటిసారిగా 10 ఏళ్ల ప్రాయంలో అమ్మాయిగా ఆయన నృత్య ప్రదర్శనలు మొదలుపెట్టారు. సరైన దుస్తులు కూడా లేని పరిస్థితుల్లో శైలజ గారి ప్రోత్సాహంతో, సహకారంతో పూర్తి చేశారు. అటుపై తుమ్మకాయల నుండి వచ్చే సవ్వడికి ముగ్ధులై వాటిని గజ్జలుగా పాదాలకు కట్టి సాధన చేసి నృత్యంపై ఆయనకున్న పట్టుదలను, దీక్షను చాటారు. అది ఆయన జీవితంలో మరుపురాని సంఘటన. అటువంటి ఆర్థిక ఇబ్బందులకు శ్రీకాంత్ గారి అభ్యాసం తలవంచక తప్పలేదు. కొంతకాలం ఏ గురువు గారి దగ్గర శిక్షణ పొందే స్తోమత లేక తనకున్న కొద్దిపాటి విద్యతోనే సాధన చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో కూచిపూడి నేర్చుకోవాలని కోరికతో అక్కడికి వెళ్ళాలని అనుకున్న శ్రీకాంత్ గారికి ఒక తోటి విద్యార్థి, ఆమె తండ్రి, మీలాంటి వారిని ఒక పూటకుల్లవానిగా ఆదరిస్తారు అని అవహేళన చేసిన సంఘటన ఆయనను ఎంతగానో బాధించింది. ఆపై శ్రీకాకుళంకు తిరుపతి నుండి వచ్చిన అకాడమీ ఆఫ్ ఇండియన్ డాన్సెస్ వారు 30 రోజులు తరగతులు నిర్వహించారు. దానికి రుసుము 30 రూపాయలు. దాన్ని చెల్లించలేక శ్రీకాంత్ గారిని గమనించి అతని ఉత్సాహాన్ని, స్థితిని అర్థం చేసుకొని తాను దాచుకున్న డబ్బులతో తరగతులకు రుసుము చెల్లించి ఆయనకు ఒక అవకాశాన్ని కలిగించింది. అలా కలిగించిన ఆమె ఉదార స్వభావాన్ని శ్రీకాంత్ గారు ఎన్నటికీ మరువలేనని చెబుతూ, ఆయన దీక్షకు అందిన ప్రేరణకు నటరాజస్వామి పలుమార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
కలిసి తన తల్లి కోరికను, ఆయన ఉత్సాహాన్ని వివరించిన శ్రీకాంత్ గారిని చూసి ఎటువంటి ఫీజు లేకుండా ఆయన దగ్గర శిష్యునిగా చేర్చుకొని భరతనాట్యంలో సర్టిఫికేట్, డిప్లొమా చేసేదాకా శిక్షణ ఇచ్చారు. అలా రామ్మూర్తి గారు తన ఉదార స్వభావాన్ని చాటి ఆయన జీవితంలో ఒక ఆదర్శ గురువుగా నిలిచారు. ఆ స్ఫూర్తితో నేటికి శ్రీకాంత్ గారు ఎందరో విద్యార్థులకు ఆర్థికంగా సహకరిస్తూ నాట్యకళని పంచుతూ మాలాంటి ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఆ సమయంలో ఆయన వయస్సు 15 ఏళ్ళు కూడా దాటలేదు. ఆ ప్రాయంలో తల్లి వియోగం శ్రీకాంత్ గారిని మానసికంగా కృంగదీసిన నాట్యంపై ఆయనకు ఉన్న దృఢ సంకల్పం ఆ బాధ నుండి త్వరగా తేరుకునేలాగా చేసింది. నృత్య తరగతులకు మాత్రమే వెళ్ళి వచ్చేలాగా ఖర్చుల కోసం 10వ తరగతి పూర్తి చేస్తుండగా శ్రీకాంత్ గారు గీతాంజలి స్కూల్లో నాట్య గురువుగా అప్లై చేశారు. అప్పటికే తనకన్నా వయసులో పెద్దవాళ్ళైన గురువులు ఉన్న శ్రీకాంత్ గారిని ఎంపిక చేయడం ద్వారా వారి ఔదార్యం, శ్రీకాంత్ గారి ప్రతిభ మనకి చెప్పకనే తెలుస్తుంది. నాటికి ఆయన నెలసరి వేతనం 750 రూపాయలు. 1989లో 15 ఏళ్ల ప్రాయంలో ఒక విద్యార్థిగా భరతనాట్యంలో డిప్లొమా సర్టిఫికేట్ పూర్తి చేసి గురువుగా తన కళని పంచుతూ తన ప్రతిభను చాటారు. తరువాత విశాఖపట్నంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారి విద్యార్థులైన బాలకొండలరావు, హరిరామ్మూర్తి గారి వద్ద కూచిపూడిని అభ్యసించి వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడిలో 3 నెలల ప్రత్యేక శిక్షణా తరగతులకు వెళ్ళి నృత్యాన్ని అభ్యసించారు. గారి అతిపెద్ద కాలక్షేపం దువులు. వాటికి మన పర, ఇంటా బయట అనే భేదం లేదు. వాటికి సాక్ష్యాలు రాకీ, కేఎఫ్సి, డిఎఫ్సి. ఆయన జంతు ప్రేమి అనడానికి ఇవే సాక్ష్యాలు. శ్రీ నృత్య కళానికేతన్ మొదలుపెట్టి 6 విద్యార్థులతో ఎల్లీస్పురంలో ప్రారంభించారు. అప్పటికి ఆయన వయస్సు 16 ఏళ్ళు. 1991లో తన విద్యార్థులతో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో మొట్టమొదటి ప్రదర్శన ప్రారంభించి నేటికి రేపటికి అంతంలేని ప్రదర్శనలు ఇస్తూ ఎల్లలు లేని నాట్య తరంగం రఘుపాత్రుని శ్రీకాంత్ గారు మా గురువు గారు. అదే సమయంలో శ్రీకృష్ణ జననం నృత్య రూపకంకి దూరదర్శన్లో ప్రదర్శించి తన దర్శకత్వ ప్రతిభను చాటారు. నేటికి 400 మందికి పైగా విద్యార్థులకు నృత్య శిక్షణ ఇస్తూ కొన్ని వేల మందికి పైగా కళానికేతన్ ద్వారా భరతనాట్యంలో, కూచిపూడిలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల యందు శిక్షణ ఇస్తూ 13 ఏళ్లుగా న్యూ సెంట్రల్ స్కూల్లో విద్యార్థులకు సాంస్కృతిక నాట్యంలో శిక్షణ ఇస్తూ తన నృత్య వైభవాన్ని చాటారు. మా గురువుగారి దగ్గర నేటికి 30 మంది డిప్లొమాలోను, 50 మంది సర్టిఫికేట్లోను కోర్సులు పూర్తి చేశారు. మాస్టర్ డిగ్రీలు 3 చేశారు. వీరిలో ఒకరైన సాయి జ్యోతి నేడు పిహెచ్డి పూర్తి చేసి త్వరలో డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఇలా సాగుతున్న శ్రీకాంత్ గారి నృత్య ప్రదర్శన పరంపరలో కూడా ఆయనకు నాట్యంపై ఇంకా మక్కువ తగ్గలేదు. అది ఎప్పటికీ తీరని కోరిక. ఎందుకంటే నాట్యానికి అంతులేదని, తాను నేర్చుకున్నది, నేర్పుతున్నది చాలా తక్కువని విశ్లేషించిన ఆయన నిరాడంబరతనం ప్రశంసించడానికి పదాలు దొరకక సిగ్గుతో దాక్కుండిపోయాయి. సంవత్సరం ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యం అభ్యసిస్తూ పదాలు, అభినయంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలా నాట్యంపై ఆయనకున్న ఆసక్తిని చాటుతూ ఆ ఆసక్తికి గురువుగారైన నటరాజ రామకృష్ణ గారు ముగ్ధులై తన మానస పుత్రుడిగా స్వీకరించి జైని మహంకాళి దేవాలయంలో శాస్త్రోక్తంగా శ్రీకాంత్ గారిని దత్తత పుత్రుడిగా స్వీకరించారు.
కూచిపూడిలో చేరాలన్న ఆయన కోరికకు రూపాన్ని 2004లో ఇచ్చారు. ఎవరైతే ఆయన స్థితిని కించపరుస్తూ పరిహసించారో వారి వద్దే ఎంఏ చేస్తూ తన ప్రతిభను గెలుపే శంఖారావమై వినిపిస్తుంది అన్నట్టు మాటలతో కాక తన చేతులతో వారి ఎదుట నిలిచి నిరూపించారు. ఆ సమయంలో తనలా ఏ విద్యార్థి మాట పడకూడదని, అవమానింపబడకూడదని 7 విద్యార్థులకు ఆర్థికంగా సహకరించి తన వెన్న వంటి మనసును ప్రకటించారు. అలా మొదలైన ఆయన నాట్య ప్రస్థానం నేటికి నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. వీటిలో ముఖ్యమైన వారు ఒకరున్నారు. అతి సన్నిహితులు కన్నా ఆత్మబంధువు, ప్రాణ స్నేహితులు అనడం సమంజసం. వారెవరో కాదు, మాంత్రిక రాజు శ్రీనివాసరాజు. శ్రీకాంత్ గారి ప్రాణమిత్రులు, చిన్ననాటి స్నేహితులు. శ్రీకాంత్ గారికి అన్ని చోట్ల అన్ని రకాలుగా ప్రతి చోట ప్రతి క్షణం తన సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఒక మెజిషియన్గా గుర్తింపు తెచ్చుకొని శ్రీకాంత్ గారి జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. తిరుపతిలో నాట్య ప్రవీణతో మొదలై ఆపై నాట్య కిషోర, నాట్య విజ్ఞాన, నాట్య కళా ప్రపూర్ణ, నాట్య శిరోమణి, నాట్య బ్రహ్మ, గురుశ్రీ, నాట్య వతంస, నాట్య రత్న మొదలగునవి ఆయన చెంత చేరి పులకించాయి. పురస్కారాలుగా కురెళ్ళ, రంగస్థల, శృతిలయ, దేవపారిజాతం, రాజహంస, కిన్నెర, శ్రీకాకుళం వారి ఉగాది, సంక్రాంతి మరియు ఒకే ఏడాదిలో 2 మార్లు విశిష్ట సేవా పురస్కారము మరియు ఇంటెక్, హెరిటేజ్, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రత్యేక పురస్కారాలు ఆయన మాలలో మల్లెలై చేరాయి. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, గోల్డెన్ స్టార్ ఆయన సొంతమయ్యాయి. ప్రస్తుత ఆంధ్ర, తెలంగాణ మొదలుకొని ఒరిస్సా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలు మరియు కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, గోవా, అంతేకాక ముఖ్య నగరాలు అయినటువంటి డార్జిలింగ్, ఉజ్జయిని, బెంగళూరు, కోలార్, ఇండోర్, జార్ఖండ్, మైసూర్, ముంబై, ఇవే కాక ఇతర దేశాలైన నేపాలు, భూటాను మొదలగు దేశాల్లో ఆయన నృత్య ప్రభంజనం సృష్టించాయి. కాలు అనేకం. వాటిలో కొన్ని గిరిజా కళ్యాణం, శివలీలలు, అయ్యప్ప జననం, మహాశక్తి, రామాయణం మొదలగునవి. వీటిలో ఏకాంత సేవ అనే బ్యాలే మన శ్రీకాకుళం వారి కీర్తి ప్రతిష్టలను ఇడుమడింపజేసింది. ఈ బ్యాలేలో మన అరసవిల్లి సూర్యనారాయణమూర్తి గారి గూర్చి ప్రదర్శించారు. ఇక్కడే కాదు, పోలాండ్లో సివ్లే, సింగపూర్ నుండి, మెక్సికో నుండి బెతనీ, శ్రీలంక నుండి కొందరు విద్యార్థులు మరియు రీసెర్చ్ స్కాలర్గా పలు విద్యార్థులు మా గురువుగారి దగ్గర నృత్యం అభ్యసించి మన సాంప్రదాయ నృత్యాన్ని, దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేశారు. నృత్య పోటీలలో తమ సత్తాను చాటుతూ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు పాల్గొనగా వారిలో 5 అయిన శ్రీ నాగకన్యక, మనస్విని, రాము, రామపౌండిన్య జాతీయ స్థాయిలో చేరి మన జిల్లా స్థాయి గురువుగారి పేరును చాటారు. వీరిలో నాగకన్యక కళాక్షేత్రం స్థాపించి పార్వతీపురంలో శ్రీ రజనీ రాజా కళాక్షేత్రంగా తన గురువుగారి పేరును చాటారు. చెల్లించిన రుసుము ఆయనకు వచ్చిన రైల్వే ఉద్యోగం. దానిని వదిలి నాట్యంపై ఆయనకు గల ప్రేమను చాటారు. దానికి పులకరించిన నటరాజు శ్రీకాంత్ గారికి ఇచ్చిన బహుమానం 20 జాతీయ అవార్డులు, 9 స్వర్ణ పతకాలుగా వరించాయి. ఇవి కాక పలువురు ప్రముఖులు ఆయనను పలు విధాల ప్రశంసించారు. అందులో ముఖ్యులు కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. ఫంక్షన్లో చలనచిత్రం కన్నా శ్రీకాంత్ గారి ఒక నృత్య రూపకం ద్వారా ప్రజల మనస్సును ఆకట్టుకున్నారు అని ప్రశంసించారు.
తర్వాత ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శ్రీకాంత్ గారి మహాశక్తి నృత్య రూపకాన్ని తిలకించి ఆనందాశ్రులతో సత్కరించారు. గణపతి సచ్చిదానందం గారి కోరిక మీద ఆయన స్వరపరిచిన గీతాలను నృత్య దర్శకత్వం చేసి శ్రీ చక్రార్చన సందర్భంగా నృత్యార్చన జరిపారు. మంత్రివర్యులు అయిన వెంకయ్య నాయుడు గారు, ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎందరో IAS అధికారులు మరియు సినీ ప్రముఖులచే ఎన్నో ప్రశంసలు అందుకొని నేడు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని స్వీకరించిన మా గురువు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో మా ఈ శిష్య బృందం సమర్పిస్తున్న దృశ్యం శ్రవణ నీరాజన. Sir, we love you and we are very thankful to you forever.